హాయ్ అండి. ఈరోజు మనము నిజాం నవాబుల యొక్క చరిత్రను తెలుసుకునే ముందు సాలార్ జంగ్ యొక్క సంస్కరణలలో భాగంగా రెవెన్యూ సంస్కరణల గురించి నేర్చుకుందాము. 1864లో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశారు. 1865లో సాలార్ జంగ్ రెవెన్యూ సంస్కరణలలో భాగంగా జిల్లా బందీ విధానం ప్రవేశపెట్టాడు. రెవెన్యూ న్యాయ పాలన కోసం మొత్తం దివానీ ప్రాంతాన్ని జిల్లాలుగా వర్గీకరించాడు. దీనినే జిల్లా బందీ విధానం అని అంటారు. జిల్లా బందీ విధానం ప్రవేశపెట్టినప్పుడు నాటి నిజాం అఫ్జలుద్దౌలా, అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ జార్జ్ మ్యూల్ ఉండేది. అదేవిధంగా బటాయి విధానం కూడా ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో భూమి శిస్తును ధాన్య రూపంలో వసూలు చేయడాన్ని బటాయి విధానం అన్నారు. అదేవిధంగా రైతువారీ విధానం కూడా భూమి శిస్తు ధర రూపంలో చెల్లించారు. సాలార్ జంగ్ దీనిని హైదరాబాద్లో అఫ్జలుద్దౌలా కాలంలో ప్రవేశపెట్టాడు. ఇందుకోసం రైతు స్వయంగా ప్రభుత్వానికి శిస్తు చెల్లించేవాడు. 1867లో రెవెన్యూ బోర్డు రద్దు చేసి దాని స్థానంలో